అప్పుడు విభీషణుడు అంటాడు, నాయనా నువ్వు రామభక్తుడివే, నేను రాముడిని స్మరిస్తున్నాను, నారాయణుడిని స్మరిస్తున్నాను. నువ్వేమో రాముడికి అంత సన్నిహితముగా ఉండగలిగేవు, నాకు రామ దర్శనమే కాలేదు, ఎందుకోసం అంటావు అని అడిగాడంట. అప్పుడు హనుమ చెప్పారు, రామనామాన్ని స్మరించినంత మాత్రాన రామ దర్శనము కాదు, రామ సేవ కూడా చెయ్యాలి. నువ్వు ఇక్కడ రామ సేవ ఏది చేయలేదు, సీతమ్మ ఇక్కడ ఉంది, ఆ సీతమ్మను విడిపించడానికి నువ్వు ఏం ప్రయత్నము చేసావు, ఏ ప్రయత్నము చేయలేదు కాబట్టి నీకు దర్శనము కాలేదు. రామనామాన్ని ఉచ్చరించడంతో పాటు రామ సేవ కూడా చేస్తే నీకు రామ దర్శనం అవుతుంది అని చెప్పాడు. ఇది మనందరికీ ఎంతో ఉపయోగం మాట. ఇది మనందరం కూడా నామముతో పాటు సేవ కూడా చెయ్యాలి, మన శక్తి మేరకు, ఎవరి శక్తి మేరకు వాళ్ళు చెయ్యాలి. ఆ విషయాన్ని కూడా చెప్పారు. వెంటనే ఇంకా ఆంజనేయ స్వామి పట్టరాని ఆనందముతో ఎంత తొందరగా వెళ్తానా, నా సీతమ్మను ఎప్పుడు చూస్తానా అని చెప్పి వాయు వేగముతో ఆ యొక్క అశోక వనములోనికి అంతా ప్రవేశము చేశాడు. అలా జాగ్రత్తగా చూసుకుంటూ అనేక వృక్షాల మీదకి ఎక్కుతూ దిగుతూ సీతమ్మ ఎక్కడుంది, సీతమ్మ ఎక్కడుందని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు. ఇంతలోపు తెల్లవారిపోతూ వస్తుంది మాట. అక్కడ రావణాసురుడికి వేద మంత్రాలతో వాడిని నిద్రలేపారు. వాడు సంధ్యావందనాది క్రతువులన్నీ కూడా పూర్తి చేసుకుని ఆ సీతామాత ఉన్నటువంటి ప్రదేశము స్వామి హనుమ జాగ్రత్తగా చూశారు. అక్కడికి వెళ్ళేసరికి అసలు సీతమ్మ ఎలాగుందంటే బాగా చిక్కిపోయి మాసిన వస్త్రముతో, ఎటువంటి తైల సంస్కారములు లేక కేవలము శ్రీరామ 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 అన్నటువంటి ఆ నామ జపమే ఆవిడికి ఆహారము, ఆవిడి ప్రాణము, ఆ విధముగా బ్రతికి ఉంది అంతే. అటువంటి సీతమ్మని చూశాడండి స్వామి హనుమ ఆ వృక్షాల చాటు నుంచి. ఒక పక్క ఆనందపడ్డాడు సీతమ్మను చూడగలిగానని, అంతే దుఃఖాన్ని కూడా పొందాడండి. ఆహా, ఎక్కడ సీతమ్మ, ఎంత కష్టం వచ్చింది పాపం. జనకుడి యొక్క కుమార్తె, అయోనిజ నాగేటి చాలులో దొరికినటువంటి కుమార్తె, దశరథ మహారాజు కోడలు, నా భర్త సేవయే నాకు పరమానందం అనుకుని పతి వెంట వస్తే అటువంటి మహాపతివ్రతని ఈ మూర్ఖుడు అపహరించి తీసుకొచ్చేసాడే. పతియే ప్రత్యక్ష దైవం అనుకుని వస్తే అటువంటి ఆవిడికి ఇంత కష్టం వచ్చిందా అని స్వామి హనుమ విపరీతంగా దుఃఖాన్ని పొందారండి. అంతటి మాతక కాని కాలమని మారుతి వగసీత సీతను కనుగొని అని చెబుతారు. అలా దుఃఖపడి ఆ వృక్షము దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు నన్ను నేను సీతమ్మకి ఎలా పరిచయం చేసుకోవాలి? ఆమె మహాభయాందోళనలతో ఉంది రాక్షసుల మధ్య. ఇప్పుడు నేను వెళ్ళి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నాడు. ఈలోపు ఆ మూర్ఖుడు రావణాసురుడు వచ్చాడండి. వాడు వెనకాతల 100 భార్యలు సేవిస్తూ ఉండగా, అనేక మంది స్త్రీలందరూ వింజామరులతో విసురుతూ ఉండగా, వాడంతా కూడా మహా అలంకారం చేసుకొని దేదీప్యమానముగా దేవేంద్రులాగా వెలిగిపోతూ అక్కడికి వచ్చాడండి. పైనుంచి స్వామి హనుమ చూసి వాడి రూపాన్ని చూసి, ఏమి తేజస్సురా అనేది, ఏమి తపస్సు చేసేవురా, ఎంత బలవంతుడు రా నువ్వు అని చెప్పి ఆయన లోపల ఆశ్చర్యానికి గురైపోతున్నాడు. సీతమ్మ దగ్గరికి వచ్చాడు. వచ్చి స్వామి హనుమ పైన ఉన్నారు సాక్ష్యము. వాడు విపరీతమైనటువంటి మాటలు ఖర్చు పెట్టాడు సీతమ్మకి. చూడు, ఇప్పటికి 10 నెలలు అయిపోయింది, ఇంకా 2 నెలలే ఉంది. పిచ్చిదానివి, ఎందుకు నీ యవ్వనాన్ని పాడు చేసుకుంటావు? ఎప్పుడో శ్రీరాముడు నిన్ను తీసుకొచ్చి 10 నెలలు అయ్యింది కదా, ఆ అడవుల్లో కోణల్లో తిరిగి ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు. ఒకవేళ బ్రతికున్నా ఈ 100 యోజనములు సముద్రాన్ని దాటి యువతలకి రావడము, ఈ లంకేశ్వరుని జయించడము జరిగే పని కాదు సీత. కాబట్టి నన్ను పెళ్లి చేసుకో, అఖండమైనటువంటి భోగాలన్నీ అనుభవించు. ఈ 100 భార్యలు కూడా నీకు పాదాక్రాంతులై నీకు సేవ చేస్తారు. ఇంకా 5,000 మంది రాణులు ఉన్నారు, వాళ్ళందరూ సేవ చేస్తారు. కొన్ని కోట్ల మంది రాక్షసులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా నీకు సేవ చేస్తారు. నా దగ్గర పుష్పక విమానం ఉంది, అందులో అఖండ భూమండలాన్ని మొత్తం కూడా విహరింపజేస్తాను అని వాడు పలకాల్సినటువంటి కారుకూతలన్నీ కూశాడు. సీతమ్మ వాడి వైపు చూడలేదు. అదృష్టం ఏమిటో, ఇది దాదాపు నిత్యకృత్యము, ఎప్పటికప్పుడే రావణాసుడు ఇలా చేస్తూ ఉండేవాడు. ఆ రోజు సీతమ్మ ఆ రావణాసుడు ఆడినటువంటి మాటలకు విపరీతమైనటువంటి దుఃఖాన్ని చెందిందండి. చాలా దుఃఖాన్ని చెంది ఒక గడ్డి పరక తీసి వాడి మధ్యలో వేసింది. ఎవరి మధ్యలో? రావణాసురుడు ముందు. అంటే మనకి ఎవరితోనైనా మాట్లాడడానికి ఇష్టం లేకపోతే మనం ఏం చేస్తాము? పక్కవారి మీద పెట్టి మాట్లాడతాం. ఇది మన భాష కదా.
చాలామంది తిట్టేటప్పుడు కూడా అలాగే తిడుతూ ఉంటారని చెబుతుంటారులేండి, నాకు తెలియదు, అనుభవం లేదు. తిట్టేటప్పుడు కూడా అంతేనంట, డైరెక్ట్గా తిట్టకుండా ఆడి మీద ఈడి మీద పెట్టి తిడతారంట. సరే, ఇక్కడికి వచ్చేసరికి అలా సీతమ్మ ఏం చేశారంటే ఒక గడ్డి పరక తీసి వాడి ముందు పెట్టి ఆ గడ్డి పరకతో మాట్లాడుతున్నారంట. అంటే అర్థం ఏమిటి తెలుసా? ఇది నీ బ్రతుకని. వాడికి బుద్ధి లేదు కాబట్టి వాడు ఇంకా అమ్మవారిని బాధ పెడుతూ వచ్చాడు. అప్పుడు సీతమ్మ చాలా దుఃఖము చెందుతూ అద్భుతంగా ఎంఎస్ రామారావు గారు చెబుతారండి. ఏమంటారంటే, ఒక నిమిషం, నిరతము పతినే మనము నదలచుచు క్షణము కయుగముగా కాలము గడుపుచు. ఆవిడ నిరంతరము పతిని మనస్సులో తలుస్తుందట. క్షణము ఒక యుగములాగా గడుపుతుందంట. ఒక క్షణము ఆమెకు ఒక యుగములాగా ఉంది, తన భర్త లేనటువంటి క్షణము. నిరతము పతిని మనము నదలచుచు క్షణము కయుగముగా కాలము గడుపుచు. రావణ గర్వ మదంబుల త్రుంచుచు రాముని శౌర్య ధైర్యముల తలచుచు. శోకతాప్తి అయి శిరమును వంచి తృణమును దృంచి తన ముందుంచి మారు పల్కె సీత తృణముగన్న రావణుడే నమన. రావణాసురా, నువ్వు ఏదో అనుకుంటున్నావు, అసలు నువ్వు ఎప్పుడు తీసుకొచ్చావు నన్ను? ఇంద్రుని గెలిచాను, చంద్రుని గెలిచాను, దేవేంద్రుని గెలిచాను అంటున్నావు కదా. రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివి నను ఆశ్రమమున. పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి సునకము మాదిరి. యమకుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకి వంచనలేలా అని పల్కె సీత దీనస్వరమున తృణముగన్న రావణుడే నమన. చూడండి, యమ కుబేర ఇంద్రాది దేవతలను గెలిచానన్నావు కదా. రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివి నను ఆశ్రమమున. నా మరిది ఒక 3 గీతలు గీసి, వదినా ఈ గీత దాటి నువ్వు బయటికి రావద్దన్నాడు. నాకు చెప్పేసి వెళ్ళాడు. ఆ 3 గీతలు దాటి యువతలకి రాలేక పారిపోతివి సునకము మాదిరి. కుక్కలాగా పారిపోయావు నువ్వు అని చెప్పి అన్నది సీతమ్మ. గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులు చేయండి. పారిపోతివి సునకము మాదిరి, కుక్కలాగా పారిపోయావు. నువ్వేమో ఇంద్రుని గెలిచాను, చంద్రుని గెలిచాను అంటున్నావు. నా మరిది గీసిన 3 గీతలే దాటలేకపోయావు. ఇదే నీ బ్రతుకు చే అని చెప్పి అన్నది జానకి మాత. అయినా వాడికి సిగ్గులేదు, అది పక్కన పెడదాం. ఇంకా అమ్మవారు చెప్పారు, ఇప్పటికైనా అది శ్రీమూర్తులు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, సీతమ్మ ఈ లోకానికి అందించినటువంటిది ఏమిటంటే సత్యము. శ్రీమూర్తికి సహనం ఎక్కువ, క్షమాగుణం ఎక్కువ, దయ ఎక్కువ, జాలి ఎక్కువ, కరుణ ఎక్కువ. ఇవన్నీ శ్రీమూర్తికి ఉంటాయి. అందుకే సీతమ్మ అన్నది, సరే ఇప్పటికైనా మించిపోయింది లేదు రావణాసురా, నేను చెప్పినట్టుగా విను, నువ్వు బ్రతికిపోతావని అమ్మవారు చెప్పింది. ఏమన్నారంటే, ఓహి రావణ నా మాట వినుమా, శ్రీరామునితో వైరము మానుమా, శీఘ్రముగా నను రాముని చేర్చుమా, త్రికరణ శుద్ధిగా శరణు వేడుమా. ఇప్పటికైనా మించిపోయింది లేదు రావణాసురా, జాగ్రత్తగా నా మాట విను, శ్రీరాముడి దగ్గరికి నన్ను చేర్చు, త్రికరణ శుద్ధిగా శరణు వేడు. నువ్వు శ్రీరాముడి దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళి శరణు వేడితే నేను శ్రీరాముడికి చెప్తాను, వాడిని చంపొద్దు వదిలే అని చెప్పి అన్నదండి సీతమ్మ. చూడండి, నేను చెబుతాను. ఓహి రావణ నా మాట వినుమా, శ్రీరామునితో వైరము మానుమా, శీఘ్రముగా నను రాముని చేర్చుమా, త్రికరణ శుద్ధిగా శరణు వేడుమా, నిన్ను మన్నించి అనుగ్రహించమని కోరుకుందునా
కరుణామూర్తిని అని పల్కె సీత దీనస్వరమున తృణముగన్న రావణుడే నమన. ఎంత గొప్ప పద్యం చెప్పారండి ఎంఎస్ రామారావు గారు. ఆ విధముగా నువ్వు కనుక నన్ను తీసుకుని వెళ్ళి శ్రీరాముడికి అప్పగిస్తే నీ తరపున నేను చెబుతాను, వాడిని వదిలే అని చెప్పి అన్నదండి సీతమ్మ. అంతే. వాడికి ఇంకా విపరీతమైన కోపం వచ్చేసింది. ఏమిటి సీత, ఎవరితో మాట్లాడుతున్నావు అని మళ్ళీ మొదలుపెట్టాడు వాడి కథ. అంతే, వీడికి ఎంత చెప్పినా వేస్ట్ అని అమ్మవారు ఊరుకున్నారు. అరిచాడు. అక్కడున్న రాక్షసుని పిలిచాడు. చూడండి, వీడికి భయపెట్టండి, సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించండి. సీత, 2 నెలలు గడువు అయిపోయిన వెంటనే నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకోకపోతే వీళ్ళందరూ నిన్ను ముక్కలు కోసుకొని మార్నింగ్ టిఫిన్ కింద తినేస్తారు నిన్ను అనుకొని చెప్పేసి పోయాడు. వాడు వెళ్ళిపోయిన వెంటనే ఈ రాక్షసులు విపరీతంగా వచ్చి ఆమెను భయపెట్టి, ఆ సీతమ్మ చెయ్యి నాది, కాలు నావి, ఆమె ముఖము నాది, ఆమె మొండెము నాది అని పనిచేసుకుంటున్నారు వీళ్ళు రాక్షసులు. పైన ఎవరున్నారు? హనుమున్నారు. పంచుకుంది రాగండ్రా, వస్తాను చెబుతాను, ఇప్పుడు సమయము కాదని చూస్తున్నారు జాగ్రత్తగా, అన్ని గమనిస్తున్నారు. తర్వాత అడుగుతారు కూడా మాట. సరే, యుద్ధ కార్డు వచ్చినప్పుడు చెప్తాను ఆ పాయింట్, ఇప్పటికి సరిపోవట్లేదు సమయం. అలా అడిగేసరికి అప్పుడు వీళ్ళందరూ అడుగుతుంటే అందులో త్రిజట, ఈ త్రిజట అంటే శరమ విభీషణుల కూతురు త్రిజట, వీళ్ళందరినీ పక్కకు తోసేసి ఏం మాట్లాడుతున్నారు తప్పది అని అందరినీ పక్కకు తోసేసి ఆవిడేమి బాధ పెట్టకండి అని చెప్పి నాకు ఒక గొప్ప కళ వచ్చింది. ఆ కళ ఏమిటో మీకు చెబుతానని కళ చెప్పింది. నాకు వచ్చిన కళ ఏమిటంటే, ఈ దుఃఖాన్ని ఈ రాక్షసులందరూ అనేసరికి అప్పుడు సీతమ్మ అవన్నీ భరించలేక ఇంక నేను చచ్చిపోతే బాగున్ను అన్న స్థితికి వచ్చేసిందండి సీతమ్మ. అప్పుడు ఈ త్రిజట వచ్చి ఆ కథ చెబుతుంది. అమ్మా, నువ్వు బాధపడకు అని చెప్పి సీతమ్మని వాదారుస్తూ ఏమన్నదంటే, ఆ కళ శ్రీరాముడు అఖండమైనటువంటి వానర యోధులతో వచ్చి రావణాసురుని బంధించి వాడిని నల్ల రంగు, వాడు ముందే నలుపు నాకులాగా, వాడు నలుపు ఇంకా నలుపుకు తోడు ఇంకా నలుపు రంగు రాసి వాడికి పిండి చొక్కలన్నీ బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగించినట్టుగా నాకు కల వచ్చిందమ్మా అని చెప్పింది ఆవిడ. మన లంక పట్టణం అంతా కూడా సర్వనాశనం అయిపోవడం తథ్యము అని చెప్పింది. అప్పుడు ఆ రాక్షసులందరూ భయభ్రాంతులకు గురైపోయారు. సీతమ్మ కొంచెం సంతోషపడ్డాది. చాలా గొప్ప శుభవార్త చెప్పావు త్రిజట అని చెప్పి అన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.